నిత్య ప్రేమతో నన్ను ప్రేమించెన్, నిత్య ప్రేమతో నన్ను ప్రేమించెన్. మహాకృపయు కనికరము కలిగిన మా కన్న తండ్రి, ఘనమైన ఉన్నతమైన నీ నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. విలువైన నీ మాటల కొరకు నాయన, నీ పిల్లలుగా మేమందరము కలిసి లేఖనములను ధ్యానించుచుండగా నాయన, లేఖనాలలో ఆశ్చర్యకరమైన సంగతులు చూచున్నట్లుగా మా మనోనేత్రములు తెరవండి. నీ దాసుడనైనా నన్ను బలపరచండి. వినుచున్న నీ పిల్లలకు వివేచనను అనుగ్రహిస్తూ శక్తి కలిగిన నీ మాటలను మా హృదయములో ప్రతిష్ఠించుమని మిమ్మల్ని కోరుకుంటూ క్రీస్తు నామము నీ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రేమన దేవుని వర్లారా, దేవుని అపారమైన ప్రేమను బట్టి, ఆయన ఉచితమైన కృపను బట్టి పరలోకమందున్న కన్న తండ్రిని స్తుతిస్తూ క్రీస్తు పేర కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా క్రీస్తు పేర శుభములు వందనములు తెలియజేసుకుంటూ, మానవ సమాజంలో ఆధునిక టెక్నాలజీ మనిషికి వేగాన్నిచ్చింది. క్షణాలలో సమాచారాన్ని చేరవేసే మాధ్యమాలు ఈరోజు మన కళ్ళ ముందున్నాయి. సోషల్ మీడియాగా మనం పిలుచుకుంటున్న ట్విట్టర్ కానివ్వండి, ఇన్స్టాగ్రామ్ కానివ్వండి, వాట్సాప్ కానివ్వండి, ఎస్ఎంఎస్లు కానివ్వండి, ఇవన్నీ ఒకప్పుడు లేవు. ఎక్కడో ఒక దగ్గర ఏది జరిగినా కొన్ని రోజుల తర్వాత, కొన్ని నెలల తర్వాత ఆ సమాచారం మిగిలిన వారికి తెలిసేది. ఆ తర్వాత న్యూస్ మీడియా అన్నారు. ఈరోజు సోషల్ మీడియా ద్వారా అనేకమైన యూట్యూబ్ ఛానళ్ళు పుట్టగొడుగులా పుట్టుకొని వచ్చి సమాచారాన్ని శరవేగంగా ఇంకొకరికి చేరవేసే ప్రక్రియ ఈరోజు సమాజంలో ఉంది. ప్రతి టెక్నాలజీ వెనుక మంచి ఉద్దేశాలతో సమాజంలోనికి వస్తున్నాయి. కానీ ఆ ఉద్దేశం తెరమరుగైపోయి కేవలం చెడు సమాజంలో వ్యాప్తి చేయటానికి మాత్రమే ఇవి ఉపయోగపడుతున్నట్లుగా ఈరోజు మనమందరము వాటిని గురించి ఏకాభిప్రాయాన్ని కలిగి ఉన్నాం. ఇప్పుడు దయచేసి మీరు ఆలోచించగలిగితే, చెడు చెయ్యటం తప్పు అనేది అందరికీ తెలుసు. ఆ చెడును చెయ్యడానికి ప్రేరేపించటం కూడా తప్పే. ఆ చెడును సమర్థించటం కూడా తప్పే. మీరు దయచేసి ఆలోచించండి. పాపము చేయటం ఎంత తప్పో, ఆ పాపాన్ని చేయడానికి ప్రోత్సహించటం కూడా తప్పే. అంతేకాదు, ఆ పాపాన్ని సమర్థించటం కూడా తప్పే. ఒక చెడును మనం చూసి దానికి లైక్ కొడుతున్నావంటే దాని అర్థం ఏంటి? దాన్ని నువ్వు సమర్థిస్తున్నావు, అది కూడా తప్పే అని నువ్వు గ్రహించాలి. ఆ చెడును నువ్వు ప్రోత్సహిస్తున్నావు, అది కూడా తప్పే అని గమనించాలి. దుష్టుడు పాపమనే విష వృక్షాన్ని నాటేశాడు, అది వేళ్ళూనుకుంటుంది. మనం చాలా సందర్భాలలో నేను చెయ్యటం లేదు కదా అనుకుంటున్నాం, కానీ ఆ చెడును మనం ప్రోత్సహించినట్లుగా, ఆ చెడును సమర్థించినట్లుగా మనం మాట్లాడటం కూడా తప్పే అని గ్రహించాలి. అది కూడా పాపం అని గ్రహించాలి. లోకపు చట్టమే వీటిని తప్పు అంటున్నప్పుడు పరిశుద్ధ గ్రంథము కూడా వీటిని తీవ్రంగా పరిగణిస్తుంది అని నీవు నేను గమనించాలి. దయచేసి లేఖనాలలోనికి వెళ్ళి మనం చూడగలిగితే, యూదా పత్రిక 1వ అధ్యాయము 22, 23 వచనాలను దయచేసి మీరు చూడండి. యూదా పత్రిక 1వ అధ్యాయము 22, 23 వచనాలు. సందేహపడు వారి మీద కనికరము చూపుడి, అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి. శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏ మాత్రము ఒప్పుకొనక దానిని అసహించుకొనుచు భయముతో కొందరిని కరుణించుడి. అగ్నిలో నుంచి లాగినట్టుగా లాగమన్నాడు. మరల కండిషన్స్ అప్లై. ఈ లాగుతున్నప్పుడు వారి శరీర సంబంధమైన అపవిత్రమైన ప్రవర్తనను ఏ మాత్రము ఒప్పుకొనక దానిని అసహించుకొనుచు, ఒప్పుకోకూడదు, సమర్థించకూడదు, దానిని అసహించుకోవాలి, నువ్వు ఇష్టపడకూడదు.
నువ్వు ఇష్టపడటానికి వీల్లేదు. ఈరోజు ఎన్నింటినో మనం చూస్తున్నాం. అసహించుకుంటున్నావా? వారి శరీర సంబంధమైన ప్రవర్తనను ఎంత మాత్రమును ఒప్పుకొనకూడదు అంటున్నాడు. ఏం కాదులే అని సమర్థించేవారుగా మనం ఏమైనా ఉన్నామా గమనించాలి. అగ్నిలో నుంచి లాగినట్టు లాగాలి. లాగేటప్పుడు ఈ 2 విషయాలను మనం గమనించుకోవాలి. వారి శరీర సంబంధమైన అపవిత్ర ప్రవర్తనను ఒప్పుకోకూడదు. పైగా దాన్ని అసహించుకోవాలి. పాపాన్ని నువ్వు అసహించుకోగలిగితేనే ఒప్పుకోవు. నువ్వు ఒప్పుకుంటున్నావంటే దయచేసి మీరు ఆలోచించండి. క్రైస్తవ జీవితం అనేది లేఖనాలనే అద్దములో మనల్ని మనం చూసుకుంటూ బ్రతికే జీవితాలు. ప్రేమన దేవుని పిల్లలారా, ఈరోజు నేను ఏ పాపము చేయటం లేదు అనుకుంటూ పాపాన్ని ప్రేమించేవారు కూడా ఉన్నారు. అసలు పాపాన్ని అసహించుకోకుండా పాపము చేసేవారిని సమర్థించేవారు కూడా ఈరోజు సమాజంలో కనబడుతున్నారు. ప్రేమన దేవుని పిల్లలారా, అది ముమ్మాటికి లేఖన విరుద్ధమైనదని మనం గమనించాలి. ఇలాంటి పరిస్థితులు, ఇలాంటి అసహించుకునే స్థితి మనలో లేకపోవటం వల్ల, ఇలాంటి పాపాన్ని ఒప్పుకుంటే ఎలాంటి భయంకరమైన స్థితిలోనికి మనం వెళ్ళిపోతామో చరిత్రలోనికి వెళ్ళగలిగితే ప్రేమన వారలారా, ఒక భయంకరమైన సందర్భం మనకు కనపడుతుంది. మనకు బుద్ధి కలుగుటకై ఆ సందర్భాన్ని ఈరోజు మనం ధ్యానించాలి. ప్రేమన దేవుని పిల్లలారా, దయచేసి మీరు చూడండి. న్యాయాధిపతుల గ్రంథము 19వ అధ్యాయము ముందు మొదటి వచనాన్ని చదువుకుందాం, తర్వాత ముందుకు వెళదాం. ఇశ్రాయేలీలకు రాజు లేని దినములలో లేవీయుడైన ఒకడు ఎఫ్రాయిమీయుల మన్యపు ఉత్తర భాగమున పరదేశిగా నివసించుచుండెను. ఈ 19వ అధ్యాయం ప్రారంభంలోనే ఇశ్రాయేలీలకు రాజు లేడు అన్న సంగతిని దేవుడు మన మనసులో పెడుతున్నాడు. క్లాస్ రూమ్లో టీచర్ లేకపోతే పిల్లలు ఎలా ఉంటారు? అలాగే ఇశ్రాయేలీలకు రాజు లేడు అంటే వారి ప్రవర్తన, వారి బ్రతుకులు ఎలా ఉంటాయో ఒక్కసారి మనం ఆలోచించి ముందుకు వెళ్ళాలి. రాజు లేడన్నప్పుడు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తారు కదా. లేవీయుడు తన ఉపపత్తిని తీసుకొని బయలుదేరుతున్నాడు. ఎక్కడి నుంచి ఎక్కడికి బయలుదేరుతున్నాడు, ఎందుకు బయలుదేరుతున్నాడో లేఖనాలను మనం చూడగలిగితే న్యాయాధిపతుల గ్రంథము 19వ అధ్యాయము 2వ వచనం. అతని ఉపపత్ని అతనిని విడిచి ఒకనితో వ్యభిచరించి యూదా బెత్లెహేములోని తన తండ్రి ఇంటికి పోయి అక్కడ 4 నెలలుండెను. ఆమెతో ప్రియముగా మాట్లాడి ఆమెను తిరిగి తెచ్చుకొనుటకై ఆమె పెనిమిటి లేచి తన దాసుణ్ణి 2 గాడిదలను తీసుకొని ఆమె యొద్దకు వెళ్ళగా, ఎఫ్రాయిము ఉత్తర భాగములో పరదేశిగా నివసిస్తున్న ఇతను బెత్లెహేముకు వెళుతున్నాడు. తన ఉపపత్నితో ప్రియముగా మాట్లాడి మరలా తెచ్చుకుందామని. తప్పు చేసి వెళ్ళింది. తప్పు చేసి వెళ్ళిన ఆమెను కూడా మరలా తెచ్చుకుందాం అనుకుంటున్నాడు. లేవీయుడు అంటే దేవుణ్ణి ఎరిగినవాడు అని మనం గమనించాలి. ఇక ఎక్కడికి వెళుతున్నాడో దయచేసి మీరు చూడగలిగితే ప్రేమన దేవుని పిల్లలారా, 18వ వచనం. అందుకతడు, మేము యూదా బెత్లెహేము నుండి ఎఫ్రాయిమీల మన్యముకు అవతలకు వెలుచున్నాము. నేను అక్కడి వాడను. నేను యూదా బెత్లెహేమునకు పోయి ఉంటిని. ఇప్పుడు యెహోవా మందిరమునకు వెళ్ళుచున్నాను. ఎందుకు? తన భార్య విషయంలో పాప పరిహారార్థము చేయడానికి, తన భార్య విషయంలో దేవుని మందిరములోనికి తీసుకుని వెళ్ళి ఆమె చేసిన తప్పును పరిహరించున్నట్లుగా దేవుని సన్నిధికి వెళుతున్నారు. ప్రేమన దేవుని పిల్లలారా, దయచేసి మీరు ఆలోచించండి. లేవీయుడు తన ఉపపత్తిని తీసుకొని మందిరమునకు వెళుతున్నాడు. వెళుతున్నప్పుడు జరిగిన ఈ సన్నివేశాన్ని జాగ్రత్తగా మీరు ఆలోచించగలిగితే, అలా ప్రయాణంలో ఉంటున్నప్పుడు ముందుగా యోబూసీల ప్రాంతానికి వచ్చారు. చీకటి పడిపోయింది. ఇక్కడే ఉందామా అన్నట్లుగా ఉపపత్ని అడిగింది. వెంటనే అతడు, అన్యజనుల ఈ పట్టణంలో మనం ఉండకూడదు, కాస్త మనం ముందుకు వెళితే గిబియా ప్రాంతానికి వెళతాం. అక్కడ బెన్యామీనీలు అనగా మన ఇశ్రాయేలీలే, మనవారే ఉన్నారు, అక్కడ బస చేద్దామని వారు ముందుకు వెళుతున్నట్లుగా చూడగలం.
దయచేసి 11, 12 వచనాలు చూడండి. అతని ఉపపత్నియు అతనితో కూడా ఉండెను. వారు యోబూసునకు సమీపించినప్పుడు ప్రొద్దు చాలా వ్రాలెను గనుక అతని దాసుడు, మనము యోబూసీలదైన ఈ పట్టణమున ప్రవేశించి దానిలో ఈ రాత్రి బస చేయుదము రెండని తన యజమానునితో చెప్పగా, అతని యజమానుడు, ఇశ్రాయేలీలు కాని అన్యుని పట్టణము ప్రవేశింపము, గిబియా వరకు ప్రయాణము చేయుదమనెను. అన్యజనుల్లో మనం ఉండకూడదు అంటే ఇశ్రాయేలీలైన తన వారి దగ్గరికి వెళ్ళాలి, తన వారి దగ్గర నేను సురక్షితంగా ఉంటాను అన్న నమ్మకాన్ని కలిగి ఉన్నాడు. ఆ నమ్మకాన్ని మనం కూడా కలిగి ఉంటాం కదా. ఏ ప్రాంతానికైనా వెళ్ళినప్పుడు మనకు తెలిసిన వారు ఉన్నప్పుడు ఆ ధైర్యం వేరు కదా. ఇప్పుడు గిబియా ప్రాంతానికి వెళ్ళారు. గిబియా ప్రాంతంలో బెన్యామీనీలు ఉన్నారు. దయచేసి మీరు చూడండి 14వ వచనం. అప్పుడు వారు సాగి వెళ్ళుచుండగా బెన్యామీనీల గిబియా దగ్గర నున్నప్పుడు ప్రొద్దు గుంకెను. కావున వారు గిబియాలో ఆ రాత్రి గడుపుటకు అక్కడికి చేరసాగిరి. అప్పుడు ఊరి మధ్యలో వారు ఉన్నారు. ఒక ముసలివాడు వచ్చాడు. ఇక్కడెందుకున్నారు మీరు అని వెంటనే మీరిక్కడ ఉండకూడదని తన ఇంటికి తీసుకుని వెళ్ళాడు. ఆ ముసలివాడు చెబుతున్న మాటలను బట్టి అక్కడ పరిస్థితులు భయంకరమైనవిగా ఉన్నవి అని మనం అర్థం చేసుకోగలం. ఎందుకు? బెన్యామీనీల ప్రాంతము. ఈ బెన్యామీనీలు యోబూసు ప్రాంతానికి దగ్గరగా ఉన్న ప్రాంతం ఇది. అంటే అన్యజనుల ప్రాంతానికి దగ్గరగా ఉన్నారు. అంటే అన్యజనుల సహవాసము, అన్యజనుల పద్ధతులు, అన్యజనుల పోకిరి చేష్టలు ఈ బెన్యామీనీలకు కూడా వచ్చినట్లుగా మనం గ్రహించాలి. ఎందుకంటే దేవుడు అన్యులతో సహవాసము చెయ్యొద్దు అని ఊరికే చెప్పట్లేదు. మనమేదో మార్చేద్దాం అనుకుంటాం. నువ్వు వారిని మారటం కాదు, వారే నిన్ను మారుస్తారు. చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రేమన వారలారా. ఈ యోబూసీల గురించి దేవుడు చెప్పిన మాటను కూడా జాగ్రత్తగా మనం చూడగలిగితే న్యాయాధిపతుల గ్రంథము 1వ అధ్యాయము 21వ వచనాన్ని దయచేసి చూడండి. యెరూషలేములో నివసించి యోబూసీలను బెన్యామీనీలు వెళ్ళగొట్టలేదు. యోబూసీలు బెన్యామీనులతో కూడా నేటి వరకు యెరూషలేములో నివసించుచున్నారు. వెళ్ళగొట్టమని దేవుడు అన్నారు, వెళ్ళగొట్టలేదు. కాబట్టి వారితో సహవాసాన్ని కలిగిన బెన్యామీనీలు కూడా పోకిరి వాళ్ళుగా కొందరు మారిపోయారు ప్రేమన వారలారా. ఈరోజు యవన కాలపు పిల్లలు పాడైపోవటానికి కారణం సోషల్ మీడియాలో ఎవరో ప్రవర్తించిన విధానాన్ని చూడటాన్ని బట్టి కాదా? పరిస్థితులు మన కళ్ళ ముందుంటున్న సమాజాన్ని చూసి వారు కూడా పోకిరిలుగా మారిపోతున్నారు అనటంలో ఎలాంటి సందేహము లేదు ప్రేమన వారలారా. దేవుడు వెళ్ళగొట్టమంటే బెన్యామీనులు వెళ్ళగొట్టలేదు, వారితో సహవాసములో ఉన్నారు, వారి పోకిరి చేష్టలను నేర్చుకున్నారు. బెన్యామీనీలు అనగానే దేవునిని ఎరిగిన వారు కూడా వారు అన్యజనుల శరీర సంబంధమైన అపవిత్రమైన ప్రవర్తనను ఒప్పుకొని వీరు కూడా అలాగే మారిపోయారు. వారి అపవిత్రమైన ప్రవర్తనను అసహించుకోవలసిన వీరు కూడా పాడైపోయారు ప్రేమన వారలారా. ఇప్పుడు ముసలివాడు ఏం మాట్లాడుతున్నాడో దయచేసి మరలా న్యాయాధిపతుల గ్రంథము 19వ అధ్యాయము 21వ వచనం. మెట్టుకు వీధిలో రాత్రి గడపకూడదని చెప్పి తన ఇంట అతన్ని చేర్చుకొని వారి గాడిదల కొరకును మేత సిద్ధపరిచెను. అసలు ఇక్కడ ఎందుకున్నావు, ఇక్కడ గడపకూడదు అంటున్నాడంటే అప్పటికి భయంకరమైన పరిస్థితులు, పోకిరీలు బెన్యామీనీలలో ఉన్నారు అనే అవగాహన ఆ ముసలివాడికి ఉన్నది ప్రేమన దేవుని పిల్లలారా. అనుకున్నట్టే జరిగింది. పోకిరీలు వచ్చారు. వీరెవరు? బెన్యామీనీలు. జీవము కలిగేదని దేవుణ్ణి ఎరిగిన పిల్లలే సహవాసం వల్ల ఎలా మారిపోయారు చూడండి పోకిరీలుగా. ఏం మాట్లాడుతున్నారో చూడండి. న్యాయాధిపతుల గ్రంథము 19వ అధ్యాయము 22. వారు సంతోషించుచుండగా ఆ ఊరిలో కొందరు పోకిరీలు ఆ ఇల్లు చుట్టుకొని తలుపు కొట్టి, నీ ఇంటికి వచ్చిన మనుషుణ్ణి మేము ఎరుగునట్లు అతన్ని బయటికి తెమ్మని ఇంటి యజమానుడైన ఆ ముసలివానితో అనగా. చూసారా? యోబూసీలను వెళ్ళగొట్టమంటే వెళ్ళగొట్టకుండా వారితో సహవాసాన్ని చేసి వీరు కూడా అలా మారిపోయారు చూడండి. ఆ ముసలివాడు
ఇది కూడదు, ఇది కూడదని చెప్పినా వారు వినటం లేదు. ఉపపత్నిని రాత్రంతా చెరిపినట్లుగా లేఖనాలలో కనపడుతుంది. ఈరోజు అత్యాచారాలు, సామూహిక అత్యాచారాలతో ఏమండి అట్టుడికిపోతుంది కదా ప్రపంచం. ఎంత భయంకరమైన పరిస్థితులు. దేవుడు ఒకనాడు జరిగింది మన కళ్ళ ముందు పెట్టాడు. ఎందుకు అంటే, ఇదిగో దీన్ని అరికట్టాలి అంటే సహవాసం వల్ల పాడైపోతున్నారని మనకు నేర్పించడానికి. కానీ బైబిల్లో ఇలాంటి సందర్భాలు ఉన్నాయి, అలాంటి సందర్భాలు ఉన్నాయని బైబిల్ను పక్కకు పెట్టడానికి ప్రయత్నం చేశారు. మరి ఈరోజు రోజు అలా జరుగుతున్నవి. మరి ఈ సమాజంలో నువ్వు ఉండకుండా పోతున్నావా? ప్రవర్తన మారాలి అని దేవుడు రాసిన సందర్భాలే తప్ప మనిషిని చెడగొట్టడానికి కాదు ప్రేమన దేవుని పిల్లలారా. ఈరోజు చెడిపోయిన ఈ సమాజాన్ని చూడగలిగితే ప్రేమన వారలారా, చట్టాలు ఎంత కఠినంగా ఉంటున్నా మనిషి ప్రవర్తనలో మార్పు వస్తుందా? ఎందుకు? ఒకరిని బట్టి ఒకరు, ఒకరిని చూసి మరొకరు, ఒకరిని విని ఒకరు ఇలానే మారిపోతున్నారు ప్రేమన దేవుని పిల్లలారా. చట్టంలో కూడా జరిగిన నేరాన్ని 100 రోజులు మాట్లాడుకుంటాం, కానీ వారికి పడిన శిక్షను గురించి ఎవరికి తెలుస్తుంది? ఎవరికి తెలుస్తుంది? అందుకే మనిషి చట్టం అంటే భయపడటం లేదు, దేవుని భయము కూడా ఈరోజు లేకుండా మనిషి ప్రవర్తిస్తున్నాడు ప్రేమన వారలారా. ఆ లేవీయుడు ఏం చేశాడు? తెల్లవారిన తరువాత ఏం చేశాడు? ఇదిగో రాత్రంతా చెరపబడిన ఆమెకు జరిగిన దాన్ని తలంచుకొని కుమిలిపోతూ, మందిరానికి వెళ్ళాలనుకుంటున్న మాకు జరిగింది ఇది. ఇది ఎక్కడ జరిగిందంటే ఇశ్రాయేలీల ప్రాంతంలోనే జరిగింది అని, ఇది ఇశ్రాయేలీలకు తెలియాలి. ఇంత భయంకరంగా ఇదిగో ప్రవర్తించేవారు ఈ బెన్యామీనీలలో ఉన్నారు అన్న సంగతి తెలియాలని ఆమెను కీళ్లుగా విభజించి 12 గోత్రాల వారికి పంపించేశాడు ప్రేమల వారలారా. పంపించినప్పుడు ఇశ్రాయేలీలు చాలా బాధపడ్డారు. ఇలాంటి భయంకరమైన పని జరిగిందేంటి అని బెన్యామీనీలకు అల్టిమేటం జారీ చేశారు. బెన్యామీనీలకు ఏంటంటే, ఇది మీ ప్రాంతంలో జరిగింది, ఆ పని చేసిన ఆ దుష్టులను మాకు అప్పగించండి అన్నారు. అప్పగించాలి కదా బెన్యామీనీలు, కానీ అప్పగించలేదు, సమర్థించారు ప్రేమన వారలారా. వారి అపవిత్ర ప్రవర్తనను ఒప్పుకోకూడదు, అసహించుకోవాలి. ఇదిగో మీరు కాదు, వారిని ఏం చేస్తామో చూడండి అని బెన్యామీనీలే ఆ పాపము చేసిన వారిని మందలించాలి, శిక్షించాలి. అది పోగా వారు చేసింది సమర్థించి ఒప్పుకుంటున్నట్లుగా కనబడుతుంది ప్రేమన దేవుని పిల్లలారా. తద్వారా ఏం జరిగిందో తెలుసా? ఇశ్రాయేలీలందరూ మిగిలిన గోత్రాల వారు ఒకటై బెన్యామీనీల మీదికి యుద్ధానికి వెళ్ళే పరిస్థితి వచ్చింది ప్రేమన వారలారా. దయచేసి మీరు చూడండి, న్యాయాధిపతుల గ్రంథము 20వ అధ్యాయము 12వ వచనం. ఇశ్రాయేలీలు బెన్యామీనీల అందరి యొద్దకు మనుషులను పంపి, మీలో జరిగిన ఈ చెడుతనమేమిటి? గిబియాలోనున్న ఆ దుష్టులను అప్పగించుడి, వారిని చంపి ఇశ్రాయేలీలలో నుండి దోషము పరిహరింపజేయుదమని పలికింపగా, బెన్యామీనీలు తమ సహోదరులకు ఇశ్రాయేలీల మాట విననొల్లక వారి అపవిత్ర ప్రవర్తనను అసహించుకోవటం లేదు, పైగా సమర్థిస్తున్నారు, ఒప్పుకుంటున్నారు. చూడండి ఎంత భయంకరమైన పరిస్థితి. తద్వారా యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో ఇశ్రాయేలీలు నష్టపోయారు, బెన్యామీనీలు కూడా నష్టపోయారు ప్రేమన వారలారా. చూసారా ఎంతవరకు వెళ్ళిందో? అంటే మనం ఏమనుకుంటామంటే, నేను చేయటం లేదు కదా అనుకుంటాం, కానీ సమర్థించినా తప్పే. ఆ అపవిత్రమైన ప్రవర్తనను సమర్థించినా తప్పే, ఒప్పుకున్నా తప్పే ప్రేమన వారలారా. సోషల్ మీడియాలో ఎన్నో వార్తలు వస్తుంటాయి. కొన్ని వార్తలకు లైక్ చేసినందుకు కూడా ఇబ్బందులు పడిన వారు బోల్డ్ ఎంతమంది ఉన్నారు. లైక్ చేసినందుకు నువ్వు ఒప్పుకున్నావు కదా, నీ సమ్మతిని నువ్వు తెలిపావు కదా. లోక చట్టమే ఎంత పటిష్టంగా ఉన్నప్పుడు దేవుడు నిన్ను నన్ను వదిలేస్తాడనుకుంటున్నారా? దయచేసి ఇప్పుడు చూడండి, యూదా గారు రాసిన పత్రిక 1వ అధ్యాయము 23వ వచనం. అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి, శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏ మాత్రమును ఒప్పుకొనక దానిని అసహించుకొనుచు భయముతో కొందరిని కరుణించండి. భయం ఎందుకు? భయముతో కరుణించండి.
ఒకవేళ ఏదన్నా తేడా జరిగిందంటే నువ్వు నేను కూడా పోతామన్న భయం ఉండాలి ప్రేమన వాళ్ళారా. కానీ ఈరోజు సమాజంలో పాపము చేసేవారు కొద్దిమంది అయితే సమర్థించేవారు బోళ్ళంతమంది. కానీ సమర్థిస్తున్న నువ్వు కూడా దేవునికి విరోధివని గమనించు. ఒకవేళ వారి అపవిత్రమైన ప్రవర్తనను ఒప్పుకుంటున్నావంటే నువ్వు కూడా దేవునికి శత్రువని గమనించు. ఆ రోజు ఇశ్రాయేలీలకు బెన్యామీనీలతో యుద్ధమైతే ఈరోజు ఒకవేళ వారి అపవిత్రమైన ప్రవర్తనను నువ్వు ఒప్పుకొనుచున్నావు అంటే యుద్ధం ఎవరితోనో తెలుసా? దేవునితో. దేవుడేమన్నాడు? ఈ లోకముతో ఎవరైతే స్నేహము చేస్తున్నారో ఈ లోక సంబంధమైన అపవిత్రమైన ప్రవర్తనతో ఇదిగో నాతో వైరం అన్నాడు. ప్రేమన వారిలారా, దేవుణ్ణి గెలవగలవా? దేవునిలోనే ఉన్నాము అనుకుంటున్నాం. నేను పాపము చేయటం లేదు కదన్న ధైర్యం, కానీ సమర్థిస్తున్నావేమో. నీ కళ్ళ ముందు తప్పు చేసిన వారి పక్షాన నువ్వు నిలబడుతున్నావేమో. ఒక్కసారి గమనించు. బెన్యామీనీల మనస్తత్వం మనకు వచ్చిందేమో. మన వారు తప్పు చేస్తే సమర్థించి ఏం కాదులే అన్నట్లుగా వాదిస్తున్నావేమో. దుష్టులను అప్పగించాలి. అందుకే భయముతో కొందరిని కరుణించండి అని ఎందుకన్నాడో తెలుసా? ఒకవేళ వారిని సమర్థిస్తే మనము కూడా నాశనానికి వెళ్ళిపోతాం. ప్రేమన దేవుని పిల్లలారా, దయచేసి ఆలోచించండి. యేసుక్రీస్తు తన రక్తముతో మనల్ని కడిగింది పాపాన్ని చెయ్యమని కాదు, చేసిన వారిని సమర్థించమని, అంతకంటే కాదు. పాపముతో ఇక మనకు పొత్తు ఏముంది? ఏ రకంగా పొత్తు ఉండటానికి వీల్లేదు. ఆ పాపాన్ని చూసి మనం సంతోషించడానికి వీల్లేదు. ఆ పాపాన్ని సమర్థించడానికి వీలు లేదు. పాపము ఎవరు చేసినా పాపమే. ప్రేమన దేవుని పిల్లలారా, దయచేసి మీరు ఆలోచించండి. లేఖనాలలో రాయబడిన ఒకనాటి ఇశ్రాయేలీల బెన్యామీనుల యుద్ధం అంటే అది యుద్ధం వరకు వెళ్ళింది. అంటే మనము కూడా ఏం కాదులే, మనకేం కాదులే అనుకుంటాం. కానీ దేవునితో యుద్ధానికి సిద్ధపడవలే పరిస్థితి నీకు నాకు వస్తుంది. దేవుణ్ణి గెలవగలవా? గెలవలేవు. అందుకే మన చుట్టూ పాపము చేసేవారు ఉంటారు. వారిని ఎప్పుడు సమర్థించడానికి వీలు లేదు. వారి అపవిత్రమైన ప్రవర్తన ఎప్పుడు మనం ఒప్పుకోకూడదు. పైగా దాన్ని అసహించుకోవాలి. అసహించుకొని వారిని పాపములో నుంచి బయటికి తీసుకొని రావాలి. మహనీయుడైన యేసుక్రీస్తు పాపమున్న ఈ లోకములోనికి వచ్చాడు. కానీ ఆయన ఏం చేశాడు? పాపాన్ని అసహించుకున్నాడు. ఎప్పుడు ఆయన పాపాన్ని ఒప్పుకోలేదు. మనల్ని కరుణించి పాపములో నుంచి బయటికి తీసుకొని వచ్చాడు. నీవు నేను కూడా అదే చేయాలి. నేను నిలబడ్డాను అనుకున్నవాడు పడిపోకుండా జాగ్రత్తగా ఎదుటివారి విషయంలో ఉండాలి. కానీ ఎదుటివారిని నిలబెడతానని వెళ్ళిపోయి వారు కూడా పడిపోయిన సంగతులు బోలెడన్నున్నాయి ఈరోజు సమాజంలో. ప్రేమన దేవుని పిల్లలారా, మనం కూడా ఏం చేస్తున్నాం? పాపిని రక్షించాలని వాణ్ణి సమర్థిస్తున్నావేమో. జాగ్రత్త. యూదా పత్రికలో రాయబడిన మాట కూడా ప్రేమన దేవుని పిల్లలారా. కాబట్టి దయచేసి బెన్యామీనీలు వారి సహవాసం ఎలా పోకిరీలుగా మారిపోయారో ఆ పోకిరీలను సమర్థించిన బెన్యామీనీలు యుద్ధంలో ఎలా ప్రాణాలను కోల్పోయారో చూడండి. దయచేసి యేసుక్రీస్తు రక్తము ద్వారా కడగబడిన పవిత్రత చాలా గొప్పది. ఆ పవిత్రత మనం కాపాడుకోవాలి. ఆ పవిత్రతలోనే మనం ఉండాలి. పాపాన్ని అసహించుకోవాలి. ఎవరు చేసినా ఒప్పుకోవడానికి వీలు లేదు. ప్రేమన వారిలారా, ఒకవేళ ఒప్పుకుంటున్నావా, నువ్వు కూడా అందులో పాలిభాగస్తుడివే. లోతు సొదొమ గొమొర్రా వారి ప్రవర్తనను ఒప్పుకున్నాడా? దినదినము నొప్పించుకున్నాడు నీతిగల తన మనస్సును. కాబట్టి మనము కాపాడాలి అన్న ముసుగులోనికి వెళ్ళి మనం కూడా పాపములో పాలిభాగస్తులు కావటానికి వీలు లేదు. వారి శరీర సంబంధమైన అపవిత్రమైన ప్రవర్తనను అసహించుకోవాలి. ఒప్పుకోకూడదు. అలా కొందరిని రక్షించగలిగితే నువ్వు నిలబడతావు. మరికొద్ది మందిని అగ్నిలో నుంచి లాగినట్లుగా నువ్వు లాగగలుగుతావు. యేసుక్రీస్తు చేసింది అదే. యేసుక్రీస్తును స్వరక్షకునిగా నమ్మిన మనము కూడా చేయాల్సింది కూడా అదే.
కాబట్టి మన పిల్లల ఎడల జాగ్రత్తగా ఉండాలి, వారి స్నేహితుల ఎడల జాగ్రత్తగా ఉండాలి, సోషల్ మీడియా విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు ఏం చూస్తున్నారు, మనమేం చూస్తున్నాం, వాటి ప్రభావం ఎలా పిల్లల మీద పడిపోతుంది, మనం అసహించుకోవాలి. వారిని కూడా అసహించుకునేటట్లుగా మనం మలచగలిగితే దేవుని కొరకు మనం నిలబడగలం ప్రియమైన వారలారా. కాబట్టి దయచేసి ఈ పాప ప్రపంచంలో మన పవిత్రతను కాపాడుకుంటూ ముందుకు వెళ్ళాలి అని దేవుని ప్రేమను బట్టి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాకృపయు కనికరము కలిగిన మా కన్న తండ్రి, ఘనమైన ఉన్నతమైన నీ నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. విలువైన నీ మాటలనైనా నీ పిల్లలకు తెలియజేశాం. విని విడిచిపెట్టకుండా నాయన తండ్రి, నీ కొరకు నిలబడగలిగి భయముతోనైనా కొందరిని కరుణించగలిగి నీ పనిలో నడిపించండి తండ్రి. మేము కూడా నాయన పాపాన్ని అసహించుకుంటూ నీ కొరకు బ్రతకగలిగే భాగ్యాన్ని అనుగ్రహించండి తండ్రి. శాశ్వత ప్రేమ టీవీ కార్యక్రమాలు అనేకులకు నాయన వెలుగును పంచే కార్యక్రమాలుగా, అనేకులు నీ వాక్యములు బలపడు కార్యక్రమాలుగా నాయన దీవెనకరంగా ముందుకు తీసుకుని వెళ్ళండి. దీని కొరకు సహాయ సహకారాలు అందిస్తున్న నీ పిల్లలందరినీ పేరు పేరు వరుసన జ్ఞాపకం చేసుకోండి తండ్రి. కష్టాలలో, కన్నీళ్ళలో, వారి ఉద్యోగాలలో, వారి కుటుంబంలో, వారి శోధనలో, వారి అనారోగ్యంలో, వారి ఆర్థిక ఇబ్బందులలో నాయన మేలులతో నాయన నింపి ముందుకు తీసుకొని వెళ్ళండి. ప్రార్థనా సహాయాన్ని కోరిన నీ పిల్లలు కూడా నాయన జ్ఞాపకం చేసుకోండి, బలపరచండి, ముందుకు తీసుకొని వెళ్ళండి తండ్రి. ఇదిగో నాయన సమస్తము నీ చిత్తానుసారంగా జరిగించి నీకు మహిమను మాకు మేలులను అనుగ్రహించమని మిమ్మల్ని కోరుకుంటూ క్రీస్తు నామం నీ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. పరమందున్న దేవుని ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యమైన సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం కూడి వచ్చిన మనందరికీ తోడైండునుగాక. ఆమెన్. ప్రేమకు సాటి వేరెవ్వరు, నీ ప్రేమకు సాటి వేరెవ్వరు, ప్రేమకు సాటి వేరెవ్వరు, నీ ప్రేమకు సాటి వేరెవ్వరు. ప్రేమా స్వరూపి నా యేసయ్యా, ప్రేమకు సాటి వేరెవ్వరు, నీ ప్రేమకు సాటి వేరెవ్వరు, ప్రేమకు సాటి వేరెవ్వరు, నీ ప్రేమకు సాటి వేరెవ్వరు. ప్రేమా స్వరూపి నా యేసయ్యా. స్వార్థం లేనిది ప్రేమ, అన్నీ ఓర్చును ప్రేమ, గంగం లేనిది ప్రేమ, అపకారమునే మరచును ప్రేమ, ఉప్పొంగని గుణమే ప్రేమ, కోపం నిలుపదు ప్రేమ, అన్నీ తాడును ప్రేమ, మత్సరమే పడనిది ప్రేమ, దయనే చూపును ప్రేమ, గరికే చేచును ప్రేమ, సహనం చూపును ప్రేమ, వివీక్షణతో నిలుచును ప్రేమ.